అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 19వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి శుక్ల దశమి, రాత్రి 2:49 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం, రాత్రి 10:47 వరకు ఉంది. తదుపరి పుష్యమి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం పనిచేయవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. దీర్ఘకాలిక రుణాలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమైపోతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు మీరు మార్చుకుంటారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరిగిపోతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం మీకు ఏమాత్రం లభించదు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. ఆదాయ మార్గాలు గందరగోళంగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. తదుపరి తులారాశి. గృహాన కొన్ని విషయాలలో ఆశ్చర్యం కలిగిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. దీర్ఘకాలిక వివాదాలని పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం మీకు ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల వాతావరణం కలుగుతుంది. ఉద్యోగాలలో నూతన సమస్యలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. సంతాన విద్య విషయాలు సంతృప్తినిస్తాయి. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. ఉద్యోగాన ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మీనరాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగి అధికారుల ఆదరణ పెరుగుతుంది.